నేను మీ కెమిస్ట్రీ మాస్టర్ కరీముల్లా. పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఫిజికల్ సైన్స్లో 17th క్వశ్చన్ ఏం రాబోతుంది? వస్తే యాక్టివిటీ అని మనకు తెలుసు. ఈ యాక్టివిటీ రాసేటప్పుడు మీరు చేసే కామన్ మిస్టేక్ ఏంటి? ఈ కామన్ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేసి మనం 8కి 8 మార్కులు ఈ యాక్టివిటీకి గాను 8 మార్కులు ఎలా సంపాదించుకోవాలి మొత్తం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. నా క్లాస్ గాను మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోస్ని షేర్ చేయండి. సో ఈరోజు ఈ క్లాస్లో మనం 17th క్వశ్చన్కి లాస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి క్వశ్చన్, ఈ ఇయర్ ప్రీ ఫైనల్ అడిగినటువంటి క్వశ్చన్, అదే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్ టు ఇన్వెస్టిగేట్ ద కండిషన్ అండర్ విచ్ ఐరన్ రస్ట్. ఐరన్ ఆర్టికల్స్ రస్ట్ ఫామ్ అయ్యేదానికి ఏ కండిషన్స్ అవసరం అవుతాయో తెలిపేటువంటి యాక్టివిటీ మనకి 17th బి కెమిస్ట్రీ నుంచి అడిగిపోయేటువంటి క్వశ్చన్. సో ఏదైనా సరే యాక్టివిటీకి ముందుగా ఇవ్వాల్సింది ఎయిమ్. మనకి ఇచ్చినటువంటి క్వశ్చనే ఎయిమ్ అవుతుంది. టు ఇన్వెస్టిగేట్ ద కండిషన్ అండర్ విచ్ ఐరన్ రస్ట్. ఇలా అన్న అడగచ్చు. వాట్ ఆర్ ద కండిషన్స్ ఫర్ ద నీడెడ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ కరోషన్. అలా అన్నా సరే మనం మీకు క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో ఏమైతే నీట్గా రాయాలి. ఆఫ్టర్ దట్ మెటీరియల్ రిక్వైర్స్. మెటీరియల్స్ ఏంటి, ఈ యాక్టివిటీ చేసేదానికి మెటీరియల్స్ ఏంటి. సో ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని మనం నీట్గా వివరిస్తేనే మనకి 8 మార్క్స్ అనేది అలాట్ చేయబడతాయి. గమనించండి, ఈ యాక్టివిటీ చేసేదానికోసంగా మనకి 3 టెస్ట్ ట్యూబ్స్ కావాలి. 3 టెస్ట్ ట్యూబ్స్, అలానే క్లీన్ పాలిష్డ్ ఐరన్ నైల్స్ కావాలి. ఐరన్ నైల్స్, అలానే వాటర్, ఆయిల్, బాయిల్డ్ డిస్టిల్డ్ వాటర్, ఇంకా రబ్బర్ కార్క్స్, ఎన్హైడ్రస్, కాల్షియం క్లోరైడ్. సో ఇవి మనకి ఈ యాక్టివిటీకి కావాల్సినటువంటి మెటీరియల్స్. నెక్స్ట్ ఏం రాయాలి అంటే ప్రొసీజర్ రాయాలి. నెక్స్ట్ ప్రొసీజరే మొత్తం యాక్టివిటీకి ఇంపార్టెంట్ కాబట్టి సో కొంతమంది పిల్లలు ప్రొసీజర్ పాయింట్ వైజ్ రాయాలి. ఈ యాక్టివిటీ రాసేదానికి డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటారు. ప్రొసీజర్ మనం పాయింట్ టు పాయింట్ గుర్తుపెట్టుకొని బట్టి రాయాలి అంటే ఇట్ టేక్స్ టైం. సో ఇలా ప్రొసీజర్ని నేను ఇప్పుడు ఈ క్లాస్లో ప్రొసీజర్ రాసిన తర్వాత డయాగ్రామ్ డ్రా చేయాలి. నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ డ్రా చేయాలి. కానీ ఈ ప్రొసీజర్ని మీకు డయాగ్రామ్ డ్రా చేస్తూ ప్రొసీజర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టేక్ 3 టెస్ట్ ట్యూబ్స్. నేను టెస్ట్ ట్యూబ్స్ని డ్రా చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. సో ఈ విధంగా 3 టెస్ట్ ట్యూబ్స్, సేమ్ లెంత్ ఉండేటువంటి 3 టెస్ట్ ట్యూబ్స్. Take 3 test tubes, mark them as A, B, C. ఓకేనా? సో ఇక్కడ ఇది టెస్ట్ ట్యూబ్ A, టెస్ట్ ట్యూబ్ B, టెస్ట్ ట్యూబ్ C అని మార్క్ చేయాలి. ఆఫ్టర్ దట్ టేక్ few clean polished iron nails in each test tubes లో ప్రతి ఒక్క టెస్ట్ ట్యూబ్ లో నీట్ గా రబ్ చేయబడినటువంటి, క్లీన్ చేయబడినటువంటి పాలిష్డ్ ఐరన్ నైల్స్ ని తీసుకోవాలి. సో ఐరన్ నైల్స్ ఎలా డ్రా చేయాలో ఒకసారి గమనించండి. ఇవి ఇంపార్టెంట్. ఐరన్ నైల్సే ఈ యాక్టివిటీలో కీ రోల్ ని ప్లే చేస్తాయి. సో అందువల్ల వీటిని మనం నీట్ గా డ్రా చేయాల్సి వస్తుంది.
ఈ విధంగా ఐరన్ నైల్ డ్రా చేశాను. ఇక్కడ కూడా సేమ్ లెంత్ ఉండేటువంటి ఐరన్ నైల్స్ అలాంగ్ విత్ టెస్ట్ ట్యూబ్ లో ఏ విధంగా ఐరన్ నైల్స్ ఇచ్చినారో అలాగే మనం డ్రా చేయాలి. మనకి తెలిసినటువంటి ఈజీగా ఉందని ఎలా అంటే అలా డ్రా చేశారు అంటే యూ షుడ్ నాట్ గెట్ మార్క్స్, ఫుల్ మార్క్స్. ఈ విధంగా ఐరన్ నైల్స్ ని డ్రా చేసుకున్నాం. ఇక్కడ కూడా గమనించండి. ఈ విధంగా ఒక్కొక్క టెస్ట్ ట్యూబ్ లోకి ఐరన్ నైల్స్ ని తీసుకున్నాం. 3 clean polished iron nails. Okay na? So now take few ml of water. Take some water in test tube A. Test tube A లోకి ఇది టెస్ట్ ట్యూబ్ A. కొంత వాటర్ తీసుకోండి. ఈ వాటర్ ఈ విధంగా నేను తీసుకున్నాను. ఇక్కడ లైట్ గా షేడ్ చేస్తే సరిపోతుంది. అండ్ కార్క్ ఇట్. ఇవి టెస్ట్ ట్యూబ్స్. కార్క్ కూడా చూడండి, రబ్బర్ కార్క్ ఏ విధంగా వేస్తున్నానో సేమ్ ఇలానే డ్రా చేయండి. ఇది టెస్ట్ ట్యూబ్ A. టెస్ట్ ట్యూబ్ B. and ఇది test tube C. Like this we are taking rubber cork. So in test tube A, take few ml of water and cork it. What is this? Cork. Now in next point, in test tube B, take some amount of distilled water, boiled distilled water in test tube B. Boiled distilled water. Boiled distilled water in test tube B, along with add few ml of oil on the boiled distilled water. Few ml of oil ni మనం ఈ వాటర్ కి యాడ్ చేయాలి. the density of water is less when compared to water. సో అందువల్ల ఇది ఏం చేస్తుంది, ఆయిల్ లేయర్ ఇక్కడ ఈ వాటర్ మీద తేలుతూ ఉంటుంది. ఆయిల్ లేయర్ అయింది. few ml of oil layer. Now in test tube C, along with iron nails, we want to take some amount of anhydrous calcium chloride. Anhydrous calcium chloride ni మనం టెస్ట్ ట్యూబ్ C లోకి తీసుకున్నాం. అలాంగ్ విత్ ఐరన్ నైల్స్ తో పాటు ఏం తీసుకున్నాము, anhydrous calcium chloride. I am taking in test tube C. సో ఈ విధంగా ప్రొసీజర్ అయితే అయ్యింది. సో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. So procedure: take 3 test tubes and each test tube is added few freshly polished iron nails. In test tube A, take few ml of water and cork it. In test tube B, take few ml of boiled distilled water. Distilled water ని బాగా వేడి చేసి బాయిల్ కండిషన్ లో ఉన్నటువంటి వాటర్ ని ఇందులో పోయాలి. అండ్ యాడ్ few ml of ఆయిల్ ని యాడ్ చేసాము అంటే ఏమవుతుంది, ఆయిల్ వాటర్ సర్ఫేస్ మీద అలానే ఉండిపోతుంది. Now you place the cork on the test tube B. Now in test tube C, along with iron nails, we want to take anhydrous calcium chloride. ఈ ఐరన్ నైల్స్ తో పాటు ఏం తీసుకున్నాం, anhydrous calcium chloride తీసేసుకొని కార్క్ పెట్టేసాం. Now కొన్ని రోజుల తర్వాత అలానే కొన్ని రోజుల వరకు ఈ టెస్ట్ ట్యూబ్స్ ని ఈ ఐరన్ నైల్స్ ని డిస్టర్బ్ చేయకుండా అలానే వదిలేసాము అనుకోండి. సో ఇట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్. ఆఫ్టర్ దట్ we want to observe observations. సో ప్రొసీజర్ తర్వాత డయాగ్రామ్ తర్వాత అబ్జర్వేషన్ రాయాలి. అబ్జర్వేషన్ ఇక్కడ రాస్తున్నాను, గమనించండి. అబ్జర్వేషన్: after few days we observe that observation in test tube A containing nails, iron nails rusted. And second observation, test tube B and C containing iron nails not rusted అనేటువంటి అబ్జర్వేషన్ ని మనం గమనిస్తాం. టెస్ట్ ట్యూబ్ ఏలో ఉండేటువంటి ఐరన్ నైల్స్ రస్ట్ అవడం ఫామ్ అయ్యాయి. అందువల్ల దీన్ని ఏం తీసుకున్నామంటే రస్టెడ్ ఐరన్ నైల్స్ అంటాం. ఇక్కడ లేబులింగ్ చేసేటప్పుడు రస్టెడ్ ఐరన్ నైల్స్ అని చెప్తాం.
ఓకేనా. అండ్ టెస్ట్ ట్యూబ్ బి అండ్ సి దీస్ ఆర్ నాట్ రస్టెడ్ అని గమనించాం. అబ్జర్వేషన్. ఎందుకు సార్, దీని కన్క్లూజన్ ఏంటి, ఎక్స్ప్లెనేషన్ ఏంటి గమనించండి. ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ రాస్తున్నాను. ఎందుకు ఇవి రస్ట్ ఫామ్ అవ్వలేదు, టెస్ట్ బిఏలో మాత్రమే ఎందుకు రస్ట్ ఫామ్ అయ్యాయి గమనించండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెస్ట్ బిఏ మనం తీసుకునేటప్పుడు బాగా పాలిష్ చేసినటువంటి ఐరన్ నైల్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేసినామంటే వీఆర్ యాడింగ్ వాటర్. సో వాటర్ అంటే ఏంటి, మాయిశ్చర్. ఇక్కడ గమనించండి, టెస్ట్ బిఏలో ఉండేటువంటి మనం కామన్ గా చేసేటువంటి మిస్టేక్స్ కూడా నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. ఐరన్ నైల్స్ ని కొంతవరకు మాత్రమే వాటర్ లో డిప్ చేస్తున్నాను. మిగతా ఐరన్ నైల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ద ఎయిర్. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏం రాయాలి అంటే ఎయిర్ అని రాయాలి. ఈ టెస్ట్ ట్యూబ్ ఎంటీ స్పేస్ అంటే ఏమి, అక్కడ ఎవరున్నట్టు ఎయిర్. ఈ ఎయిర్ ఏమైంది, డైరెక్ట్లీ కాంటాక్ట్ విత్ ద ఐరన్ నైల్స్. అలాగే రస్ట్ ఫార్మేషన్ కావాల్సినటువంటి మాయిశ్చర్ కూడా వాటర్ ఫామ్ లో ఇక్కడ ఉంటుంది కాబట్టి ఎయిర్ సూటబుల్ గా ఉంది, అలానే వాటర్ కూడా సూటబుల్ గా ఉంది కాబట్టి ఇక్కడ టెస్ట్ ట్యూబ్ ఏలో రస్ట్ ఫామ్ అవ్వడం జరిగింది. రస్ట్ యొక్క కలర్ ఏంటి, ఈ రస్ట్ ఫామ్ అవ్వడం ద్వారా ఈ ఐరన్ నైల్ మీద రెడ్డిష్ బ్రౌన్ కలర్, ఈ ఐరన్ నైల్స్ ఎలా మారాయి, రెడ్డిష్ బ్రౌన్ కలర్ లోకి మారాయి. అంటే రస్ట్ ఫార్మేషన్ అనేది ఏ కలర్, రెడ్డిష్ బ్రౌన్. ఇక్కడ మీరు కలర్ ఇండికేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా టెస్ట్ ట్యూబ్ ఏలో రస్ట్ ఫార్మేషన్ మనం గమనించాం. వై టెస్ట్ ట్యూబ్ బి అండ్ సి డస్ నాట్ ఫార్మ్ కరోషన్ ఆర్ రస్ట్ అనేది ఒకసారి గమనించండి. టెస్ట్ ట్యూబ్ బిలో ఏం తీసుకున్నామంటే బాయిల్డ్ డిస్టిల్డ్ వాటర్. ఓకేనా. ఈ బాయిల్డ్ డిస్టిల్డ్ వాటర్ ఏం చేస్తుంది, ఒకవేళ వాటర్ లో ఆక్సిజన్ కంటెంట్ ఉంది అంటే వీటిని హీట్ చేయడం ద్వారా వాటర్ లో ఆక్సిజన్ అనేది ఎస్కేప్ అయిపోతుంది. డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది నార్మల్ వాటర్ లోనే ఉంటుంది, కానీ డిస్టిల్డ్ వాటర్ లో ఆర్ హాట్ బాయిల్డ్ వాటర్ అనేది ఉండదు కాబట్టి ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది ఉండదు. సరే, ఈ ఐరన్ నైల్స్ చూడండి కంప్లీట్లీ డిప్డ్ విత్ బాయిల్డ్ డిస్టిల్డ్ వాటర్. ఈ డిస్టిల్డ్ వాటర్ కంప్లీట్ గా డిప్ చేసేస్తున్నాం. ఓకేనా. సో అలాంగ్ విత్ ఇక్కడ ఆల్రెడీ వేడిగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ లేదు. ఒకవేళ అట్మాస్ఫియర్ లో ఉండేటువంటి ఆక్సిజన్ అన్నా లేదు, ఎయిర్ అన్నా తనకి అవైలబిలిటీలో ఉంటుందా అంటే లేదు. ఎందువల్ల అంటే ఇక్కడ మనం ఆయిల్ ని హాట్ వాటర్ మీద ఆయిల్ లేయర్ ఫామ్ అయిపోయింది. ఈ ఆయిల్ లేయర్ ఏం చేస్తుంది, ఇట్ ప్రివెంట్ ద పాసేజ్ ఆఫ్ ఎయిర్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. ఆ ఎయిర్ ని ఇది హిండర్ చేస్తుంది, తన నుంచి పాస్ చేయనీదు. ఇది ఎలా ఫామ్ అయింది, లేయర్ గా ఫామ్ అయిపోయింది. సో ఇక్కడ ఎయిర్ అనేది లేదు, బట్ ఎంతో కొంత అయితే వాటర్ అయితే ఉంది. ఈ టూ ఫ్యాక్టర్స్ లో ఒకటి మాత్రమే నైల్స్ కి అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి ఇక్కడ రస్ట్ ఫార్మేషన్ కి స్కోప్ లేదు ఇన్ టెస్ట్ ట్యూబ్ బి. క్లియరా. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ సి పరంగా చూడండి. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్. ఈ ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ అనేది డ్రైయింగ్ ఏజెంట్. ఇది ఏం చేస్తుంది, మాయిశ్చర్ ని అబ్జర్వ్ చేస్తుంది. అట్మాస్ఫియర్ లో ఉండేటువంటి సరౌండింగ్ లో ఉండేటువంటి ఎయిర్ లో ఉండేటువంటి మాయిశ్చర్ ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, ఓన్లీ డ్రై ఎయిర్ మాత్రమే మిగులుతుంది. మాయిశ్చర్ అంతా ఇది అబ్జర్వ్ చేసేసుకుంది కాబట్టి ఇక్కడ సఫిషియెంట్ ఎయిర్ మాత్రమే ఉంది, దట్ డ్రై ఎయిర్. మాయిశ్చర్ లేదు. సో దట్స్ వై ఇక్కడ టెస్ట్ ట్యూబ్ సి లో రస్ట్ ఫార్మేషన్ ని మనం గమనించలేము. సో ఎక్కడ ఫామ్ అయింది రస్ట్, ఓన్లీ ఇన్ టెస్ట్ ట్యూబ్ ఏ. బట్ టెస్ట్ ట్యూబ్ బి అండ్ సి డస్ నాట్ ఫార్మ్ ఎనీ రస్ట్ బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్. క్లియరా. సో నౌ ఈ విధంగా మనం ఎక్స్ప్లెనేషన్ రాసిన తర్వాత కన్క్లూజన్ ఇవ్వాలి. కన్క్లూజన్ ఎలా ఇవ్వాలి సార్ అంటే గమనించండి. ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ రస్ట్ ఎయిర్ అండ్ మాయిశ్చర్ ఆర్ రిక్వైర్డ్. ఇవి కండిషన్స్ అన్నమాట. రిక్వైర్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఎయిర్ అండ్ వాటర్ సరిపోయాయి కాబట్టి ఎయిర్ అండ్ వాటర్ ఆర్ ఎయిర్ అండ్ మాయిశ్చర్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ రస్ట్ ఆర్ కరోషన్ అంటాం. బట్ ఇన్ దీస్ టూ ఎనీ ఫ్యాక్టర్స్, ఓన్లీ వన్ ఫ్యాక్టర్ అవైలబిలిటీ ఉన్నా సరే ఇక్కడ రస్ట్ ఫార్మేషన్ జరగట్లేదు. బికాస్ కానీ ఎవ్రీ యాక్టివిటీ రిక్వైర్డ్ ప్రికాషన్స్. మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ప్రికాషన్స్ లో రండి. టెస్ట్ ట్యూబ్ ఏలో దట్ ఐరన్ నైల్ షుడ్ బి కాంటాక్ట్ విత్ వాటర్ అండ్ ఎయిర్. ఈ ఐరన్ నైల్స్ ని మనం వాటర్ కాంటాక్ట్ అయ్యే విధంగా, ఎయిర్ కాంటాక్ట్ అయ్యే విధంగా అరేంజ్ చేసుకోవాలి. అలానే టెస్ట్ ట్యూబ్ సి లో చూడండి, వాటర్ లేకుండా, మాయిశ్చర్ లేకుండా ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ డ్రై ఎయిర్ కాంటాక్ట్ అయ్యే విధంగా అరేంజ్ చేసుకోవాలి. టెస్ట్ ట్యూబ్ బి లో ఆయిల్ లేయర్, దీని కాంటాక్ట్ అనేది ఏం లేదు. సో ఈ రెండింటి మీద మనం జాగ్రత్త తీసుకున్నామంటే మన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిపోయి 8 మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. క్లియరా. ఈ విధంగా రాస్తే 8 మార్కులు వస్తాయి. మరి ఏ విధంగా రాయకూడదు కూడా చెప్తాను చూడండి. సో ఇక్కడ మీరు డయాగ్రామ్ డ్రా చేయడం, డయాగ్రామ్ ఈస్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ దిస్ యాక్టివిటీ. ఈ డయాగ్రామ్ నీట్ గా లేదు అంటే మనకి 8 మార్క్స్ అలా కావు. సో డయాగ్రామ్ నీట్ గా డ్రా చేస్తే దీని వెయిటేజ్ 2 or 3 మార్క్స్ ఉంది. డయాగ్రామ్ సరిగా లేదంటే 2 మార్క్స్ కోల్పోయే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ లేబులింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ ఏలో ఐరన్ నైల్స్ అనేవి సగం వరకు వాటర్ ఉండి తర్వాత ఎయిర్ తో కాంటాక్ట్ లో ఉండాలి. టెస్ట్ ట్యూబ్ బిలో మొత్తం ఐరన్ నైల్స్ వాటర్ ద్వారా డిప్ చేయబడి ఉండాలి. పైన ఏముంది, ఆయిల్ లేయర్ అనేది ఉండాలి. ఇందులో ఏ ఒకటి మర్చిపోయినా మనకి 2 మార్క్స్ అలాట్ కావు.
నా టెస్ట్ ట్యూబ్ సి లో చూడండి ఒకసారి, ఓన్లీ ఐరన్ ఐస్ అలాంగ్ విత్ ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్. మనం కామన్ గా చేసేటువంటి మిస్టేక్ ఏంటి అంటే ఈ ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ నేమ్ మర్చిపోయి మనకు తోచింది ఏదో ఒకటి రాసామన్నా ఇక్కడ ఏమవుతుంది, మార్పు పోతుంది. సో ఇంకా మీరు ఎఫెక్టివ్ గా మంచి మార్కులు తెచ్చుకోవాలి అంటే ద రోల్ ఆఫ్ ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ కూడా వివరించండి ప్రొసీజర్ ఎక్స్ప్లెనేషన్ రాసేటప్పుడు. ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ డ్రైయింగ్ ఏజెంట్. ఇది అట్మాస్ఫియర్ లో ఉండేటువంటి మాయిశ్చర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మాయిశ్చర్ అనేటువంటి ఫ్యాక్టర్ ని ఐరన్ ఐస్ లేకుండా చేస్తుంది. సో ఈ విధంగా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అంటే మన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్, ప్రెజెంటేషన్ సక్సెస్ఫుల్. దీని ద్వారా 8 out of 8 మార్క్స్ 17th B లో మనం సంపాదించుకోవచ్చు. క్లియరా చిల్డ్రన్? థ్యాంక్ యూ.